చూడాలనిపిస్తోంది. నువ్వెన్నైనా చెప్పు, ఈ ప్రదేశం నాకు నచ్చింది. ఇక్కడికొస్తే ఎంత సమయం గడిచినా మనకి తెలీదు. సక్కు, వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నావు కదా, నాకు తెలుసు. నీది చాలా మంచి మనసు. అందుకే రోజు పాండురంగడితో మాట్లాడతావు. ఇదిగో సక్కు, నువ్వు ఎప్పటినుంచి పాండురంగడితో మాట్లాడుతున్నావు? పాండురంగడితోనా? చూడండి, నేను ఇంతుంటాను కదా, అప్పటి నుంచి మాట్లాడుతున్నాను పాండురంగడితో. నీకు ఆయనంటే ఇష్టమా? అవును. మీకు ఇష్టం లేదా ఆయన అంటే? అవును, ఎందుకు అడిగారు? నాకు పెద్దగా ఇష్టం లేదు. అదేమిటంటే, పండరిపురానికి అందరూ ఆయన కలవడానికి వస్తారు. మరి రుక్మిణీ తల్లి ఎక్కడుంది చెప్పు? స్వామివారి పక్కనుందా? లేదు కదా. రుక్మిణీ తల్లి స్థానం ఎక్కడో వెనకాల ఉంది. అది సరిగ్గా కూడా ఉండదు. అరే లక్కువమ్మ, పాండురంగడు ఎంత మంచివాడంటే ఈ లోకంలో అలాంటి వాళ్లే ఉండరు. ఆయనకి రుక్మిణీ తల్లి గురించి ఆందోళన. భక్తుల భారం రుక్మిణీ తల్లి మీద పడకూడదని ముందుగా జాగ్రత్త పడి ఆమె వెనక ఉండేలా చేశాడు, సురక్షితంగా. ఎప్పుడు ఆయన్ని వెనకేసుకొస్తావు? అయ్యో లేదు, భక్తులందర్నీ చూసుకునే పాండురంగడు రుక్మిణీదేవిని చూసుకోడా ఏంటి? ఈ పాండు ఏడి? రంగా అన్నయ్యని తీసుకుని ఇంకా రాలేదు. అరే బొడ్డోడా, నువ్వు చెప్పిన సరస్సు ఎక్కడుంది? అటు చూడండి, అక్కడుంది. మీరు నేను చెప్పినవన్నీ గుర్తుంచుకోవాలి. మీకు ఇందాక చెప్పాను కదా, మీరు సిగ్గుపడకూడదు, కంగారు పడకూడదు. చాలే ఊరుకో. నేనెందుకు సిగ్గుపడతాను? నేను అక్కడికి వెళ్తాను, నా ప్రేమనంతా గురిపించేస్తాను. అలాగా? పదండి అయితే, పదండి. పద పద. ముందుకెళ్ళండి. ఇంకా ముద్దుగా? అవును. అటు చూడండి, వాళ్ళిద్దరూ అక్కడున్నారు. సరే పిలవండి. అరే, ఇంత దూరం నుండి ఎలా పిలవాలి? మీకు అస్సలు ధైర్యం లేదు. నేను మిమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చాను. అయితే పద, వెనక్కి వెళ్ళిపోదాం. వద్దు, అలా వెళ్ళిపోతే ఎలాగండి? ఇదిగో ఈ అడవి మొత్తం మీదే. ఇక్కడున్న పక్షులన్నీ మీకు తోడుగా ఉంటాయి. మీరు భయపడకుండా పిలవండి. స్వామి, పోనీ ప్రకృతే మీ భావాలని తల్లికి చేరవేస్తే ఎలా ఉంటుంది? మీరందరూ నాతో తోడుగా ఉన్నారుగా. చూడండి చూడండి, అక్కడ ఉన్నారు. సమయాన్ని వృధా చేయకండి, పిలవండి. హే నా భార్యామణి, హే నా ప్రియురాలా, నా మనసంతా నువ్వే ఉన్నావు.
ఈరోజు మనస్ఫూర్తిగా మీ ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. రంగా వేషధారణ, భాష చాలా బాగున్నాయి. నాకు నచ్చింది. మీ మాటలు మధురంగా ఉన్నాయి. రే దాక్కో. ఇదిగో సకు, ఇక్కడికి ఎవరో వచ్చినట్టున్నారు. పద, మనం ఇంకో చోటికి వెళదాం. కానీ వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు కదా. వాళ్ళంటే ఎవరు? ఆ, లేదు, ఇక్కడికి ఎవరు వస్తారు? మీరేదో భ్రమపడి ఉంటారు. లేదు లేదు, నేను భ్రమపడలేదు. నా దివ్య దృష్టితో చూసేశాను కదా. పద సకు, మనం ఇంకో చోటికి వెళదాం. పద. అరే లక్కు అమ్మ, నా మాట విను. వెళదామంటున్నానా? లక్కు అమ్మ, నేను చెప్పేది కాస్త విను. ఇంకేం మాట్లాడకు. లక్కు అమ్మ. పండు పద. అరే బుడ్డోడా, వాళ్ళక్కడ లేరు. సకు తనని తీసుకువెళ్ళిపోయింది. నేను నువ్వు చెప్పినట్టే లక్కుని పిలిచాను కదా. అద్భుతంగా పిలిచారు. మనం ఇంత దూరం వచ్చాము కదా, ఇప్పుడు ఏం చెయ్యాలంటే అమాంతం పైకెక్కాలి. పైకా? పైకంటే ఎక్కడికెక్కాలి పాండు? ఎక్కాల్సింది మనం కాదు, మరి ఇదిగో ఈ మూట. ఏమంటున్నా? ఈ మూట ఎక్కడికెక్కాలి? చెట్టు మీదకి. అదిగో ఆ చిటారు కొమ్మ మీదకి విసిరేయండి. విసరనా? విసిరండి. విసిరేనా? విసిరండి. ఆ, ఆ. విసిరేనా? విసిరండి, ధైర్యంగా విసిరండి. ఆ. అంతే. ఆ తాడుని నాకు ఇవ్వండి. ఆ.